ఉదయం 11:30 అవుతుంది. నేను టెన్షన్తో గట్టిగా కళ్ళు మూసుకొని ఉన్నాను. నోటీస్ బోర్డు చూసి నా ఫ్రెండ్ కోమలి వెన్నెలా అని గట్టిగా అరుస్తూ నా దగ్గరికి వచ్చింది. నాలో భయం ఇంకా రెట్టింపైంది. ఏం చెప్తుందో ఏమో అని. అయ్యో వెన్నెల, నువ్వు కళ్ళు తెరువు, వచ్చి నోటీస్ బోర్డు చూడు. అమ్మో నేను రాను. ఎందుకు, ఫెయిల్ అవుతావనుకుంటున్నావా? కాదు, 90% స్కోర్ చేస్తానని బాబాయ్కి మాటిచ్చాను. అందుకే భయమేస్తుంది. అయ్యో వెన్నెల, 90% కాదు, నువ్వు 97% స్కోర్ చేశావు. నువ్వే కాలేజ్ టాప్ వచ్చావు అని కోమలి అనగానే చటుక్కున కళ్ళు తెరిచాను. ఏంటి, కాలేజ్ టాప్ వచ్చానా అంటూ లేచి పరుగున వెళ్ళి నోటీస్ బోర్డు చూశాను. నిజమే, ఎంఎస్సి కంప్యూటర్స్ ఫైనల్ సెమిస్టర్ టాపర్ కే వెన్నెల అని ఉంది. అది చూసిన నా ఆనందానికి హద్దులే లేవు. ఇవాళ నేను ఇంత ఆనందం పొందడానికి కారణం మా పిన్ని బాబాయిలే. అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. వాళ్లకు మేమిద్దరం కూతుర్లం, మా అక్క సంధ్య, ఇంకా నేను. మా అక్క నాకంటే 7 ఏళ్ళు పెద్దది. అమ్మ నాన్న చనిపోయినప్పుడు నా వయసు 6 ఏళ్లే. అక్క చిన్న చిన్న పనులు చేసుకుంటూ నన్ను చూసుకునేది. నా బాధ్యత తనకు బరువైందో ఏమో. నా 17వ ఏట తను బాగా డబ్బున్న అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. పిన్ని బాబాయిలే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి సొంత కూతుర్లా చూసుకుంటున్నారు. నేను కోరినంత చదువు చదివించారు. వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. వెంటనే వెళ్ళి బాబాయ్కి ఈ విషయం చెప్పాలి అని ఒక స్వీట్ బాక్స్ కొనుక్కొని ఇంటికి వెళ్ళాను. ఇంటికి చేరాక పిన్నికి, బాబాయ్కి, వాళ్ళ పిల్లలకి అంటే చెల్లి, తమ్ముడికి అందరికీ స్వీట్స్ పంచి నేను కాలేజ్ ఫస్ట్ వచ్చిన విషయాన్ని గర్వంగా చెప్పాను. పిన్ని, బాబాయ్ నాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదంతా మీ వల్లే బాబాయ్. నా జీవితంలో ఇంత సంతోషంగా ఉండే రోజు కూడా వస్తుందని నేను అనుకోలేదు. తోడబుట్టిన అక్క నన్ను పట్టించుకోకుండా వదిలేసినా మీరు మాత్రం నన్ను బాగా చూసుకున్నారు. నేను ఒక మంచి జాబ్ సంపాదించి ఇకపై మిమ్మల్ని చూసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుండగా అంతలోనే పిన్ని, అదంతా ఏం కుదరదు. నువ్వు కోరినట్టుగా చదివించాం కాబట్టి ఇప్పుడు మా కోరిక ప్రకారం నువ్వు పెళ్లి చేసుకొని తీరాల్సిందే అంటూ ఆర్డర్ వేసింది. చూడు బాబాయ్, రిజల్ట్ ఇవ్వాలే వచ్చింది. పిన్ని ఇవాళే పెళ్లి గురించి మాట్లాడుతుంది. అయినా నేను పెళ్లి చేసుకోను. ఇక్కడే మీతో పాటే ఉండిపోతాను. ఇన్నాళ్ళు మీరు నా భారాన్ని మోశారు. ఇకపై మీతో పాటు నేను కూడా ఈ కుటుంబ భారాన్ని మోస్తాను. నా ఓటు మీ పిన్నికేనమ్మా. నువ్వు ఎవ్వరి భారం మోయాల్సిన అవసరం లేదు. నీ జీవితం బాగుండాలి కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఇక మా మాటకి నువ్వు అడ్డు చెప్పడానికి వీల్లేదు, అంతే. ముందు నువ్వు అనుకున్నట్టుగా మంచి జాబ్ సంపాదించు. ఆలోపు మేము నీకోసం సంబంధం వెతుకుతాం అన్నాడు బాబాయ్. సరే అయితే మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కొన్నాళ్ళ తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు మంచి జాబ్ దొరికింది. పిన్ని, బాబాయ్ కూడా చాలా సంతోషించారు. ఈ విషయం మీ అక్కకు కూడా చెప్పమ్మా, తను కూడా సంతోషిస్తుంది అన్నాడు బాబాయ్. తనకెందుకు బాబాయ్, తన బతికేదో తను చూసుకుంది కదా. నాకు తనతో మాట్లాడాలని ఏమీ లేదు. ఎప్పుడైనా ఇంటికి వస్తుంది కదా, అప్పుడు చెప్పొచ్చులే. అదేంటి అలా అంటావు? తను మీ అక్క, తన వల్లే కదా ఇవాళ నువ్వు ఈ అంటూ ఏదో చెప్పబోయింది పిన్ని. ఇంతలో బాబాయ్ తనను ఆపేసి, సరేలే, నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు. కానీ నీకు సంబంధం చూశామని చెప్పాను కదా, వాళ్ళు ఒక వారం రోజుల్లో నేను చూసుకోవడానికి వస్తారు. అబ్బాయి ఫోటో డీటెయిల్స్ అన్నీ నీ రూమ్లో పెట్టాను, వెళ్ళి చూడు అని చెప్పడంతో నేను వెళ్ళి ఫోటో చూశాను. చూడ్డానికైతే బాగానే ఉన్నాడు, ప్రొఫైల్ కూడా బాగుంది. సరే బాబాయ్, రమ్మని చెప్పండి. పిన్ని, బాబాయ్ కోరుకున్నట్టుగానే ఆ అబ్బాయితోనే నా పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లికి 4 రోజుల ముందు పిన్ని నా దగ్గరికి వచ్చి, సంధ్యని ఇవాళ రాత్రికి వచ్చేయమని చెప్తానమ్మా. తన చేతుల మీదుగా పెళ్లి పనులు జరగాలని తనకు కూడా ఉంటుంది కదా అని చెప్పింది పిన్ని. ఏంటి పిన్ని, నువ్వు కూడా ఇలా మాట్లాడతావు? డబ్బున్న మనిషి దొరకగానే చెల్లెలు చెయ్యి వదిలేసి సుఖమైన జీవితం కోసం వెళ్ళిపోయిందా మనిషి. తనని కలవడం, మాట్లాడడం నాకు చిరాకని తెలుసు కదా. కనీసం పెళ్ళైనా ప్రశాంతంగా చేసుకోలేకుండా
ఆవిడ ఎందుకు మన పక్కన? వెన్నెల, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నేనేం తప్పుగా మాట్లాడడం లేదు. అసలు మీరు నన్ను ఆదరించకపోయి ఉంటే నేను రోడ్ల మీద అనాథలా తిరగాల్సి వచ్చేది. అప్పుడు నా పరిస్థితికి కారణం ఎవరు? సంధ్యాకే కదా. లగ్జరీ లైఫ్ కోసం బంధాల్ని వదులుకునేంతగా దిగజారిపోయిన మనిషి తనను అసలు పెళ్ళికి కూడా పిలవకూడదు అనుకున్నాను. ఏదో మీ బలవంతానికి ఒప్పుకున్నాను అంతే. వెంటనే పిన్ని, ఇక చాలు వెన్నెల, చాలా మాట్లాడావు. తనది కాదు స్వార్థం, నీదే. ఇవాళ నీకు ఒక మంచి జీవితం దొరికిందని నీకోసం అంత త్యాగం చేసిన మనిషి విలువ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. అసలు ఈ పెళ్లి జరిపిస్తుందే మీ సంధ్యక్క. ఇన్ని మాటలకు ఒక్కసారిగా నేను అవక్కయ్యాను. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? నాకేం అర్థం కాలేదు, సరిగా చెప్పు. మీ అక్క పెళ్లికి కొన్ని రోజుల ముందు ఏం జరిగిందో చెప్తాను విను. మీ బావ సురేంద్రకి పెళ్ళైన 7 ఏళ్లకే భార్య చనిపోయింది. పిల్లలు చిన్నవాళ్ళు అయినా సరే ఎలాగోలా కష్టపడి కొన్నేళ్ల వరకు పిల్లల్ని తనే పెంచాడు. ఎంత ప్రేమ చూపించినా తల్లి లేని లోటు తీర్చలేనని కొన్నేళ్ల తర్వాత అతనికి అర్థమైంది. అప్పటికే పెద్ద పాపకు 12 ఏళ్ళు వచ్చేశాయి. ఆడపిల్ల, తన అవసరాలన్నీ తండ్రికి చెప్పుకోలేదని గ్రహించి పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. నీకు తెలుసు కదా, అప్పట్లో మీ అక్క సురేంద్ర వాళ్ళింట్లో పిల్లలకి కేర్ టేకర్గా పనిచేసేదని. తను పిల్లల మీద చూపించే శ్రద్ధ చూసి సురేంద్ర తనని పెళ్లి చేసుకోమని మీ అక్కని అడిగాడు. కానీ మీ అక్క ఏం చెప్పిందో తెలుసా? నేనంటూ బతుకుతున్నదే మా చెల్లెలు వెన్నెల కోసం. ఇలా నేను పెళ్లి చేసుకోవాలని ఆలోచన చేస్తే తన భవిష్యత్తు ఏమవుతుంది? మీరు అడిగారని నేను ఇలా మాట్లాడడం లేదు. మిమ్మల్నే కాదు, నాకు ఎవ్వరినీ పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అని చెప్పింది. సరే సంధ్య, అది నీ సమస్య అయితే వెన్నెల భవిష్యత్తుకు సంబంధించిన బాధ్యత నేను తీసుకుంటాను. నువ్విలా ఇక్కడ పనిచేసి సంపాదించిన దాంతో ఇల్లు మాత్రమే గడుస్తుంది. కానీ నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే నేను వెన్నెల కోరిన చదువులు చదివిస్తాను. మన పిల్లలతో సమానంగా వెన్నెల బాధ్యత తీసుకుంటాను. కావాలంటే పెళ్ళయ్యాక నీతో పాటు తనని కూడా ఇంటికి తీసుకురా. తొందరేం లేదు, ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు అని చెప్పి పంపించాడు సురేంద్ర. మీ అక్క వయసు అప్పుడు 22 ఏళ్లే. 36 ఏళ్లున్న వ్యక్తిని, అందులోనూ 2 పిల్లలుండి మళ్ళీ పిల్లలు వద్దనుకుంటున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి మీ అక్క ఒప్పుకుంది. ఎందుకిలా చేస్తున్నావని నేను అడిగితే సంధ్య నాతో ఏం చెప్పిందో తెలుసా? నాకు ప్రత్యేకంగా పిల్లలు ఉండాల్సిన పనేముంది పిన్ని? నాకు చెల్లెలైనా కూతురైనా అన్నీ వెన్నెలే. నేను ఒంటరిగా ఎంత కష్టపడినా వెన్నెలకి ఒక మంచి జీవితం ఇవ్వలేనేమో. సురేంద్ర గారిని పెళ్లి చేసుకుంటే వెన్నెలను చదివించడానికి, పెళ్లి చేయడానికి ఏ ఇబ్బంది ఉండదు. చెల్లికి తను కోరుకున్న జీవితం దక్కుతుంది. అందుకే ఈ పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పింది. ఏంటి పిన్ని నువ్వు చెప్తున్నదంతా? నాకు అసలు నమ్మకం కలగడం లేదు. అయినా అక్క నా కోసమే పెళ్లి చేసుకుంటే ఎందుకు నన్ను తనతో పాటు తీసుకెళ్ళలేదు? దానికి కూడా ఒక కారణం ఉంది వెన్నెల. నిన్ను తనతో పాటు తీసుకెళ్తే ఆ పిల్లల మీద కంటే నీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుందని, వాళ్ళు ఎక్కడ అపార్థం చేసుకుంటారో అనే భయం ఒకవైపు. సంధ్య రెండో పెళ్లివాడిని పెళ్లి చేసుకుంది కాబట్టి భవిష్యత్తులో నీకు కూడా అలాంటి సంబంధాలే వస్తాయేమో, దానివల్ల నీ భవిష్యత్తు బాగుంటుందో లేదో అనే భయం ఇంకోవైపు. అందుకే నిన్ను మాకు అప్పగించింది. పెళ్లికి కొన్ని రోజుల ముందే సంధ్య మా దగ్గరికి వచ్చి నిన్ను మా ఇంట్లోనే ఉంచి చదివించమని, పెళ్లి చేయమని, వాటికయ్యే ఖర్చులన్నీ తనే భరిస్తానని, ఇంట్లో నీకు ఆశ్రయం ఇస్తే చాలు అని మీ బాబాయిని చాలా బతిమాలింది. అందుకే సంధ్య పెళ్ళవగానే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాం. ఇందులో మేం చేసింది ఏమీ లేదు. ఈ పెళ్లి కూడా మీ అక్కే జరిపిస్తోంది. ఈ విషయాలేవి నీతో చెప్పొద్దని తను మీ బాబాయ్ దగ్గర మాట తీసుకుంది. అందుకే ఇన్నాళ్ళు మేము నీకు ఇవన్నీ చెప్పలేదు. నీకోసం తన ఆశలన్నీ చంపుకొని నీ భవిష్యత్తు బాగుంటే చాలు అనుకుంది సంధ్య. అలాంటి అక్క దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి అంటూ పిన్ని మాట్లాడుతుంటే నాకు కళ్ళలో నీళ్ళాగలేదు. వెంటనే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఐ లవ్ యూ అక్క అంటూ అక్కని గట్టిగా హత్తుకొని మనసులో ఉన్న బరువు దిగేంత వరకు ఏడ్చేశాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.